పల్లీ చెక్క ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి తీసుకొని అందులో 4 కప్పులు పల్లీలు పోసుకోవాలండి. అవి సిమ్లోనే ఫ్రై చేస్తూ ఉండాలండి. కొంచెం టైం పడుతుంది, 5 to 10 minutes వరకు పడుతుంది. సిమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపల పచ్చిదనం అంతా పోతుంది, లోపల చక్కగా ఫ్రై అయిపోతుందండి. నేనైతే ముందుగానే పల్లీలన్నీ ఫ్రై చేసుకొని చక్కగా పొట్టు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. సో మీరు కూడా ఇలాగే చేసిన తర్వాత మరొక కళాయి తీసుకొని అందులోనే ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకుంటామో ఆ కప్పుతోనే 4 కప్పులు పల్లీలకి 3 కప్పులు బెల్లం సరిపోతుందండి. మీకు కొంచెం టేస్ట్ స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇంకో 1/2 కప్ కూడా తీసుకోవచ్చు ఎక్స్ట్రా. అలాగే కొంచెం 1/2 కప్ వాటర్ కూడా పోసుకొని బెల్లం కరిగే వరకు, పాకం వచ్చే వరకు చక్కగా కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్ మీదే. బెల్లం కరిగి పాకం వచ్చేలోపు మనం పక్కన ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకొని చక్కగా ప్లేట్ మొత్తం రాసేయాలండి. చూపిస్తున్న విధంగా చక్కగా నెయ్యి అంతా అప్లై చేసుకోవాలి. ఇలా రాసిన వెంటనే మళ్ళీ మనం పాకం చూసుకోవాలండి. బెల్లం అయితే కరిగిపోయింది, పాకం కూడా చాలా వరకు దగ్గర పడిపోయింది. పాకంలోనే యాలకుల పొడి కూడా వేసుకోవాలి. అందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు పాకం వచ్చిందో లేదో తెలియాలంటే ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం వాటర్ తీసుకొని ఆ పాకాన్ని ఇలా వేసి దగ్గర పడిందో లేదో, పాకం వచ్చిందో లేదో ఇలా అంటుకుంటే తెలిసిపోతుంది. మనం షాప్లో కొన్నట్టుగా రావాలంటే చూపించిన విధంగా ఆ బెల్లాన్ని పట్టుకొని చూసి అది విరిగితేనే షాప్లో కొన్నట్లుగా చక్కగా వస్తుందండి. పాకం అలా వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలండి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. నాకు చాలా వరకు దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు అన్ని పల్లీలన్నీ చక్కగా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత వెంటనే ప్లేట్లో వేసి కలిపిన తర్వాత మొత్తం ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత చక్కగా ఒక బౌల్ తీసుకుని చూపిస్తున్న విధంగా చేసేయాలి. వేడిగా ఉన్నప్పుడే చక్కగా చాక్ తీసుకొని కట్ చేసేయాలి పీసెస్గా. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన పల్లీ చిక్కీ రెడీ. థ్యాంక్ యూ.